నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్యన రీసెంట్గా నేను విన్నాను, ఏదో మార్వాడి యూనివర్సిటీ అని చెప్పేసి చాలా మంది మా ఏరియా సైడ్ అంటున్నారు. సో మీ ఆఫీస్ నుంచి కూడా మాకు మామూలుగా కాల్స్ వచ్చింది అండ్ నేను మీ వీడియోస్ చూశాను. సో తెలుసుకుందామని చెప్పేసి అని నేను మరీ ఇంత దూరం వచ్చాను సార్. సార్ ఏంటి సార్ ఈ మార్వాడి యూనివర్సిటీ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది? అంటే మాది ఏంటంటే చాలా పేద, అంటే మధ్యతరగతి కుటుంబం సార్ మాది. మేమంతా డొనేషన్లు కట్టుకోలేము, లక్షలు కట్టుకోలేము మేము. సో మేము దీనిలో చేరడానికి మాకేమైనా ఎలిజిబిలిటీ ఉందా సార్? ఒక్కసారి మాకు చెప్తే బాగుంటుందని చెప్పేసి అని మా ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళ కోసం వచ్చాం సార్. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మధ్యతరగతి ఏం చేస్తారు సార్ మీరు మామూలుగా? సార్ నేను వ్యవసాయం చేస్తా సార్. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకైనా, ఆటో నడిపించే వాళ్ళకైనా, లేకపోతే చిన్న వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ డొనేషన్లు అనేసరికి భయం అవుతుంది. అవును సార్. జనరల్గా ఇప్పుడు ఏమనుకుంటారు పిల్లలు, ఎవరైతే ఆ జేఈ మెయిన్స్లో ఎంసెట్లో ర్యాంక్ కొడతారో వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది లేదు, ఎందుకంటే సీట్లు వచ్చేస్తాయి కౌన్సిలింగ్లో, వాళ్ళకి డొనేషన్లు అనే పదం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ జస్ట్లో మిస్ అవుతారో, ఉత్సవంలో మిస్ అయింది అయినా కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే నేను అంతో ఎంతో ఖర్చు పెట్టి మేనేజ్మెంట్లో సీటు కొంటాను అని ఆలోచించే ఆ తల్లిదండ్రులకు ఇది చాలా పెద్ద సమస్య. అవును సార్. అవును. జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి కాలేజీలో కొనాలి, కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, అప్పు అయినా తీసుకొస్తా, ఏదైనా తాకట్టు పెడతా, ఇట్లా ఆలోచిస్తారు. సరే పెడతాము, ఎంతవరకు గ్యారెంటీ ఉంటుంది? 4 సంవత్సరాలు వీడు పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడా? 4 సంవత్సరాల్లో జాబ్ కొడతాడా? మనం అనుకునేవన్నీ ఫుల్ఫిల్ అయితే ఓకే, కాకపోతే ఏంటి అనేది క్వశ్చన్ సార్. అవును. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్వాడి యూనివర్సిటీలో మీరు ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన పిల్లలు కాలేజీ ఫీజు కింద ఈ చలానా రూపంలో కడతారో అంతకంటే తక్కువ ఉంటుంది మేనేజ్మెంట్ సీట్ ఫీజు. రెండవది, ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే కాలేజీలో నేను చెప్పిన ఫీజు అనుకున్నారో ఆ ఫీజు కంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఫెసిలిటీస్ పొందుతారు. లైక్ ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా, క్యాంపస్ పరంగా, ప్లేస్మెంట్స్ పరంగా, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అంటే ప్రతిదీ కంపేర్ చేసుకుని ఖర్చు తక్కువ ఎక్కడవుతుంది, బెనిఫిట్ ఎక్కువ ఎక్కడవుతుంది, ఇది కాన్సెప్ట్. ఇట్లా ఆలోచించినప్పుడు నేను క్యాంపస్ విజిట్ చేసినప్పుడు నేను మాట్లాడి, నేను చూసి, నేను తెలుసుకున్న దాని ప్రకారం ఈ మధ్యతరగతి తల్లిదండ్రులందరూ ఎవరైతే ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకేమో ఏదో చేయాలి మా పిల్లల భవిష్యత్తు కోసం అని ఆశ ఉంటుంది, కానీ మోయలేనంత బరువు తలకెత్తుకుంటారు. దాని పేరే డొనేషను, ఫీజులు లక్షలు. ఒక్కటే మాటలో చెప్పాలి అని అంటే 4 సంవత్సరాలకి విత్ హాస్టల్ ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్ 8,25,000 అవుతుంది సార్. వరల్డ్ క్లాస్ గ్లోబల్ ప్రైవేట్ యూనివర్సిటీ, 53 దేశాల పిల్లలు ఉన్నారు, అన్ని రకాల ఈరోజు ట్రెండింగ్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకెంతకంటే పేరెంట్కి ఏం కావాలి? జనరల్గా మీలాంటి వాళ్ళు ఎట్లా భయపడతారు అని అంటే, చాలా దూరం కదా, ఎలా ఉంటుందో దబక్కన ఏదైనా అవసరం అంటే నేను వెళ్ళగలుగుతానో వెళ్ళలేనో, వాళ్ళు రాగలుగుతారో రాలేరో. సార్ ట్రైన్ ఎక్కితే 26 గంటలు, ఫ్లైట్ ఎక్కితే 1.5 గంటన్నర. నేను ఇదే క్వశ్చన్ అక్కడ పిల్లల్ని అడిగాను, నాన్న మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఈ భయం, ఈ డౌట్ ఉందా లేదా అని అడిగాను. వాళ్ళు ఒక్కటే చెప్పారు, సార్ మేమే ఇక్కడ 200 మంది ఉన్నాము, హాలిడేస్ ఇస్తే అందరం సరదాగా వెళ్తాం. జర్నీ మా యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్ 13 కిలోమీటర్లు, ఆటోనో వ్యానో మాట్లాడుకుంటా వెళ్ళి ట్రైన్ ఎక్కుతాం, చాలా హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి మీ పేరెంట్స్ ఏదైనా సడన్గా రావాలంటే ఏముంది సార్, ఫ్లైట్ బుక్ చేసుకుంటాం, 5,000 6,000 టికెట్, గంటలో దిగుతాం. అంటే వాళ్ళకి అంత, ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళకి అంత దగ్గర అయిపోయింది దూరము. ఇప్పుడు ఆలోచించే వాళ్ళకేమో దూరం అయిపోతుంది, అదే భయము. అయినా కానీ మనము ఇప్పుడు పిల్లల్ని ఒకసారి మనం అడ్మిషన్ చేసినామంటే సార్ ఎందుకు వస్తుంది సార్? ఇక మనకి సంవత్సరంలో అదే అంటే జనరల్ గా కూడా ఏమైపోయిందంటే సార్, మన కల్చర్ ప్రకారము నెలకు ఒక పండుగ చేస్తాము, పిల్లడు రావాలనుకుంటాము, లేకపోతే 2 నెలలకు ఒక పండుగ చేస్తాము, ఏదో ఒకటి. అంటే చాలా మంది ఏమైపోతారంటే ఈ చిన్న చిన్న పండుగలకు పిల్లలను డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఈ చిన్న చిన్న కారణాలకు ఎందుకు పిల్లల్ని పిలవాలి, అట్లా ఆలోచించిన తల్లిదండ్రులు రావాల్సిన అవసరం లేదు. సెలవులు ఇచ్చినప్పుడు, పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు, పరీక్షలు అయిపోయినప్పుడు, సెమిస్టర్ ఎండింగ్లో, సమ్మర్ వెకేషన్లో వస్తారు వాళ్ళే. అట్లాంటప్పుడు నో ప్రాబ్లం. మీకు కుదిరినప్పుడు ఒక 2 days వీలు చూసుకోవాలి, వెళ్ళాలి, ఒక రోజు స్టే చేయాలి, పరిస్థితులన్నీ చూడాలి, మాట్లాడుకొని రావాలి. ఇట్లా ఉన్నప్పుడు పిల్లలకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. ఓకే.
అట్లా అంటే ఎవరైతే ఈ భయం దూరం అనే భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఇది ఆన్సర్. ట్రైన్లో సరదాగా వస్తాము, 26 గంటల జర్నీ అంతే, 13 కిలోమీటర్లు యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్, 15 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్. అసలు డిస్టెన్స్ అనేది మాకు ప్రాబ్లమే కాదు, అసలు ఆ భయం మా మైండ్లోనే లేదు, ఈ థాట్ ఎక్స్ప్రెస్ చేశారు అక్కడ ఉన్న పిల్లలు. సూపర్ సార్. అట్లా కాబట్టి మీరు అసలు ఆ డిస్టెన్స్ గురించి ఆలోచించకండి, అది డిస్టెన్సే కాదు సార్. ఒక్కసారి మీరు కొంచెం అట్లా ప్రపంచాన్ని చూడండి. మన తెలుగు పిల్లలు ఇండియాలో ఈ స్టేట్ లో చదవట్లేదు అని ఒక్క స్టేట్ పేరు కూడా చెప్పలేము మనం. అవును సార్. ప్రతి స్టేట్ లో ఉన్నారు. అవును సార్. అట్లా. నేను కూడా అదే ఆలోచన చేసి మా పిల్లలకి సార్, నేను ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మాది తెలంగాణ సార్, ఆ, తెలంగాణ అనేసరికి ఇంజనీరింగ్ అనేసరికి చాలా మంది హైదరాబాద్ అని చెప్పేసి మా సైడ్ అనుకుంటున్నారు. అవును నేను ఈసారి ఏంటంటే నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారంగా ఈ హైదరాబాద్ లో ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ 100% రావట్లేదు సార్. చాలా మంచి మాట చెప్పారు, కరెక్ట్. సో ఎందుకంటే కాలేజ్ లో వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా టోటల్ తెలుగు వాళ్ళే ఉంటున్నారు. లంచ్ టైంలో వాళ్ళు మాట్లాడితే తెలుగే మాట్లాడుతున్నారు, క్లాస్ రూమ్ లో తెలుగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆలోచించినట్టుగా అందరు తల్లిదండ్రులు ఆలోచించరు. అవును సార్. అవును. ఒక విషయం చూడండి, ఎవరు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలను, వాళ్ళ పాపను లేదా బాబును ఇంజనీరింగ్ లో జాయిన్ చేయించే రోజు వాళ్ళ మైండ్ లో ఏం ఆశ ఉంటదంటే 4 ఏళ్ల తర్వాత భవిష్యత్తు బాగుంటది, అవును సార్. ఇంజనీర్ గా సెటిల్ అవుతారు. దీనికోసమే ఎవరు చేసినా అవును. ఈ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఇప్పుడు ఈ రోజు నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నెక్స్ట్ వీక్ లో ఇంటర్వ్యూ ఉంది అని చెప్పే పిల్లల యొక్క టెన్షన్ చూడండి. అవును. భయం, టెన్షన్, కంగారు. ఎందుకంటే ఏం అడుగుతారో, ఏం చెప్పాలో, ఇంగ్లీష్ లో ఎట్లా స్టార్ట్ చేయాలి, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. మై నేమ్ ఈ సో అండ్ సో, ఐఎమ్ కమ్ ఫ్రమ్ సో అండ్ సో. ఇట్లా ఈ ప్రాక్టీస్ అవసరం లేదు అక్కడ ఉంటే. అవును వీళ్ళు సార్. 4 years ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఈ రోజు జాబ్ రావడానికి కారణమయ్యే స్కిల్స్ ఈ 4 years లో లైక్ మన మదర్ టంగ్ అయిపోతుంది. అవును సార్. అవును. మనకి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయపడాలి అని కూడా గుర్తుండదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది కదా. అక్కడ అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఉంటారు. అవును ప్రతి సార్. ఒక్కళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే నీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతుంది సార్. అవును. సింపుల్. ఇప్పుడు మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, హిందీ, వాళ్ళకి తెలుగు రాదు, వాడితో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు కొద్ది రోజులకు హిందీ మనకు అర్థమవుతుంది, మనం కూడా మాట్లాడతాం. ఫైన్ అట్లా. సార్. చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 8,25,000 అని చెప్పారు కదా సార్, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ కాలేజ్ ఫీ అని. సో ఇవన్నీ ఒకేసారి అయితే మేము కట్టుకోలేము సార్, కొంచెం మీరు మాకు సార్, ఇప్పుడు దాంట్లో ఒకేసారి అని అంటే మీరు డొనేషన్ భాషలో మాట్లాడుతున్నారు. జనరల్ గా మనం డొనేషన్ అంటే ఒకేసారి కట్టాలి అట్లా అవును సార్. అనుకుంటాం కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు. అవును సార్. అవును. కాలేజీకి ఒక సంవత్సరానికి 1,25,000 ఫీజు. 1,25,000లో సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయి. అవును సార్. అవును. మీరు 1,25,000 2 సార్లు కట్టుకోవచ్చు. సెమిస్టర్ స్టార్టింగ్ లో మొదటి 6 నెలలకు సగం, రెండో 6 నెలలకు సగం కట్టచ్చు. అబ్బా సూపర్ సార్. హాస్టల్ ఫీజు సంవత్సరానికి 81,000, దాన్ని కూడా మీరు సగం సగం కట్టచ్చు. అట్లా మీరు ఒకేసారి కట్టాలి, ఖచ్చితంగా ఇంత కడితేనే అట్లా ఏమి లేదు. ఓకే. ఇట్లా మీరు ఒకేసారి కట్టలేనేమో, కట్టకపోతే అట్లేమనుకోకండి. ఏ సెమిస్టర్ ఫీజు ఆ సెమిస్టర్ కట్టండి. ఆ సెమిస్టర్ లో కాలేజీ ఫీజు కాలేజీకి కట్టండి, హాస్టల్ ఫీజు హాస్టల్కి కట్టండి. స్టార్టింగ్ ఆఫ్ ద సెమిస్టర్ కట్టేయండి, తక్కువ ఉంటుంది. 1,25,000 అంటే ఎంత సార్? 62,500 అవును. అంతే కట్టేయాలి. ఫస్ట్ సెమ్ జాయిన్ చేయాలి. సెమ్ అయిపోయినాక సెకండ్ సెమ్ స్టార్టింగ్ లో మళ్ళీ 62,500 కట్టాలి. కాలేజ్ ఫీజు అయిపోతుంది. హాస్టల్ ఫీజు ఉంటే ఒకేసారి కట్టేయండి, లేకపోతే 2 సార్లు కట్టేయండి. అట్లా ఒకేసారి కట్టాలి అని భయపడకండి, కట్టాల్సిన అవసరం కూడా లేదు. అట్లా. సో ఇప్పుడు అమ్మాయి కాబట్టి సార్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నేను ఇంతకు ముందు కూడా ఒక పేరెంట్ వస్తే చెప్పాను, అమ్మాయి కదా సార్, అమ్మాయి కదా అవును సార్, సార్. ఈ అమ్మాయి కదా అబ్బాయి కదా ఈ భయాన్ని విడిచిపెట్టండి. ఫస్ట్ సార్. ఎదిగితే ఇద్దరు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చెప్పలేం. అమ్మాయి కదా ఈ మాటలోనే వాళ్ళు కొంచెం తప్పు చేసిన ఫీలింగ్ ఉంటది. వాళ్ళకి మనం ఇచ్చే ధైర్యం ఇస్తూ వెనకాల భరోసా ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. అవును సార్. చదువుకుని ఎవరు ఎక్కువ ప్రూవ్ చేసుకుంటే, ఎవరు మంచి ప్లేస్ అయితే వాళ్ళదే లైఫ్ తప్ప అమ్మాయి కాబట్టి తక్కువ అవుతుంది, అబ్బాయి కాబట్టి ఎక్కువ అవుతాడు ఇది లేదు. మనం కూడా అమ్మాయి కదా అంటే ఈ మాట అమ్మాయి విని నేను కొంచెం భయపడాలేమో అని గుర్తు చేసుకుంటది. ముఖ్యంగా మీరు చెప్పిన ఈ సేఫ్టీ సెక్యూరిటీకి ఈ మార్వాడి యూనివర్సిటీలో సపరేట్ గా గర్ల్స్ కోసం 2 హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటది అని అంటే, కాలేజీ చైర్మన్ సార్ కాలేజీలోనే ఉంటారు. వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ అవసరం ఉన్నా బయటికి వెళ్ళాలి అని అంటే మీకు ఇన్ఫార్మ్ చేసి మీతో కాంటాక్ట్ చేస్తారు. మీరు ఓకే అంటేనే అవుట్ పాస్ జనరేట్ అవుతుంది, వాళ్ళు గేట్ దాటి బయటికి వెళ్తారు.
ఏ పని మీద మీరు వెళ్ళమని చెప్పినా ఈవినింగ్ 7 లోపు మళ్ళీ హాస్టల్కి రావాలి, ఫాలో అప్ చేస్తారు, మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఓకే సార్ ఈరోజు పంపించమన్నారు కదా, పంపించాను, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందట, ఇప్పుడే మాట్లాడాను, లోపల కూడా వచ్చారు సార్, డోంట్ వర్రీ అని మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఇంత కేరింగ్ ఉంటుంది. అన్నిటికీ మించి సార్ గుజరాత్ 100% డ్రై స్టేట్. అవును సార్, వింటాను సార్. అక్కడ ఇట్లా ఏదైతే మనం భయపడతామో అటువంటి జరిగేదానికి ఛాన్స్ అసలు లేదు, తక్కువ ఎక్కువ కాదు, అసలు లేదు. కాబట్టి ఇటువంటి భయాలకు మీకు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఒకసారి విజిట్ చేస్తే వస్తుంది. ఒకసారి ఒక రోజు నా పాప కోసం ఒక రోజు నేను సెలవు పెట్టుకుంటాను, వెళ్తాను, చూస్తాను, తర్వాత డెసిషన్ తీసుకుంటాను అనుకోండి. ఒకసారి రండి, తీసుకెళ్తాను నేను, లేదా మన టీం తీసుకెళ్తారు, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇచ్చి పంపిస్తాను, తీసుకెళ్తారు. అక్కడ మన పాప లాంటి అమ్మాయిలే చదువుతూ ఉంటారు కదా, తెలుగు పిల్లలు వాళ్ళని అడగండి, నాన్న మరి నాకేం భయంగా ఉంది అమ్మాయి కదా అంటే, మేము కూడా అమ్మాయిలమే కదా అంకుల్ అంటారు. ఏంటి నాన్న మీకేంటి, మాకు ఏ ప్రాబ్లం లేదు అంకుల్, 100% సాటిస్ఫైడ్, ఎందరూ మనోళ్ళే, చాలా బాగుంది ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఫీజు చాలా తక్కువ, ఖచ్చితంగా సెటిల్ అవుతాం. ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎంతసేపు చెప్పినా మీకుండే భయం మీకు ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే. చూడటానికి కావాల్సిన ఫెసిలిటీ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు వీలు చేసుకొని ఒకసారి రండి, ఒకసారి వచ్చి చూడండి, దాని తర్వాత డిసైడ్ అవ్వండి. ఇప్పుడు వచ్చినంత మాత్రం జాయిన్ అవ్వాలని లేదుగా, తెలుసుకోవడానికి పోతున్నాము, తెలుసుకుంటాము అంతే. వెళ్ళి చూడండి, చూసిన తర్వాత అవసరమైతే పాపను కూడా తీసుకెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళి చూడండి, చూసి దాని తర్వాత డిసైడ్ అవ్వండి. పాపకు వచ్చే ధైర్యం పాపకు వస్తుంది, మీకు వచ్చే ధైర్యం మీకు వస్తుంది. అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏందో మీరు కూడా లైవ్లో చూస్తారు. దాని తర్వాత 100% మీరే జాయిన్ అవుతారని అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి, నేను చూస్తాను అట్లా. సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే అంతా ఓకేనా సార్? ఫ్యాకల్టీ విషయానికంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ సార్, నేను కూడా ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫే, 2010 నుంచి టీచింగ్ చేస్తున్నా పిల్లలకు. 2010లో నాకు బీటెక్ అయిపోయినప్పుడు నేను స్టాఫ్, తర్వాత 2012లో ఎంటెక్ అయిపోయింది, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే చేస్తూ ఉన్నాను కాలేజ్లో. నేను అక్కడ అడిగినప్పుడు టీచింగ్ చేయాలి అంటే పర్సూయింగ్ పిహెచ్డి ఆర్ కంప్లీటెడ్ పిహెచ్డి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. సూపర్ సార్. పర్సూయింగ్ పిహెచ్డి అంటే డాక్టరేట్ పొందబోయే వాళ్ళు, పొందిన వాళ్ళు మాత్రమే టీచింగ్ ఎలిజిబుల్. అంటే ఎలిజిబుల్ మీన్స్ మేము వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం, అంటే సీనియారిటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే మేము టీచర్స్గా రిక్రూట్ చేసుకుంటాము. ఒకసారి కంపేర్ చేసుకోండి, మీకు తెలిసిన కాలేజీలో టీచర్లకు మన దగ్గర ఉన్న టీచర్లకు కంపేర్ చేసుకుని మా దగ్గర ఉన్న ఏంటో మీరే చెప్పండి, డిఫరెన్స్ ఏంటో మీరు గమనించి, సార్ మీ దగ్గర వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారు, మీరే చెప్పండి అనేది క్వశ్చన్, వాళ్ళు మనకు చెప్పే ఆన్సర్. అది కంపేర్ చేసుకోండి సార్. ఒకసారి స్టాఫ్ రూమ్కి వెళ్ళండి, స్టాఫ్ అంతా ఉంటారు, ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడతారు, మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి, వాళ్ళు మీకు సాటిస్ఫై చేస్తారు. దాని తర్వాతనే మా దగ్గరికి రండి అని చెప్తారు అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లా, ఎందుకంటే డాక్టరేట్సే అందరు ఉన్నప్పుడు, డాక్టరేట్స్ అంటేనే వెల్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ దగ్గర మనం 4 years ట్రైన్ అయితే ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేస్తారు. మనకి రేపు మార్కెట్లోకి పోయినప్పుడు కావాల్సింది అదే. 4 years ఏం చేసినాము ఎట్లా చేసినామని కాదు, బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఆ నాలెడ్జ్ తీసుకుపోతేనే రేపు ఇంటర్వ్యూలో మనం క్రాక్ చేస్తాం అట్లా. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా విన్నాను వీళ్ళకి ఏమన్నా ఇంకా అడిషనల్గా క్లాస్ అంటే కాలేజీలోనే కాకుండా వీళ్ళకి ఏమన్నా ఇట్లా గ్లోబల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అది ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్టున్నాను లాస్ట్ వీడియోలో. గ్లోబల్ సర్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే సార్ వాల్యూ ఎడిషన్ సర్టిఫికేట్ అంటారు వాళ్ళు. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి అని అంటే, ఈ రోజు ఐటీలో ఏ జాబ్కి వెళ్ళాలన్నా కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా, బేసిక్ అది ఏదన్నా కానీ. ఇప్పుడు ఈ కోడింగ్లో ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో మీరు డిపార్ట్మెంట్ ఏదన్నా తీసుకోండి, స్పెషల్గా మీకు ఒక 2 months 3 months ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. సపోజ్ ఇప్పుడు మీ పాప ఉన్నది, ఆమె రేపు జావాకో పైథాన్కో కోర్స్ జాయిన్ అవుతుంది, మీరు ఎట్లా పోయి సిఎస్ఈఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఏదో జాయిన్ చేస్తారు. దీంతో పాటు అడిషనల్గా ఈరోజు ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ వాళ్ళు సిఆర్టీ ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఎన్రోల్ అవుతారో దానికి ఒక 45 days 90 days మధ్యలో ట్రైన్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనం ఈ 45 days to 90 days మధ్యలో నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రూవ్ చేసుకుంటే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని వాల్యూ ఎడిషన్ సర్టిఫికేట్ అంటారు. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, రేపు ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాము సార్. మనము ఇంటర్వ్యూ దగ్గర కూర్చున్నప్పుడు బీటెక్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇద్దరికి బీటెక్ సర్టిఫికేట్లు ఉన్నాయి. ఒక అమ్మాయికి మాత్రం బీటెక్తో పాటు జావాలో మాస్టర్,
పైథాన్ లో మాస్టర్ అని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సార్ నాకు జావా వచ్చు, ఇదిగో సర్టిఫికేట్, నాకు పైథాన్ వచ్చు, ఇదిగో సర్టిఫికేట్. అప్పుడు ప్రయారిటీ ఈ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్న అమ్మాయి వైపు తిరిగిపోతుంది. అవును సార్. అర్థమైందా? వీటిని వాల్యూ ఎడిషన్ సర్టిఫికేట్స్ అంటారు. ఇటువంటి నంబర్ ఆఫ్ టెక్నాలజీస్, ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అట్లా. సో నేను ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు వేరే స్టేట్కి లైక్ గుజరాత్ యూనివర్సిటీకి ఎందుకు నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే సార్, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ముంబైలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఇతను ఒక్కడే తెలుగు అబ్బాయి అంట. సైడ్ కి మొత్తం ఒక 10 మెంబర్స్ వరకు అందరూ వేరే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారంట. సో ఒక్కొక్కరిని అంటే వాళ్ళ అందరు ఒకేసారి లైన్ 1 by 1 ఇట్లా ఒక రోల్ అందరు కూర్చోబెట్టి అడుగుతున్నారంట. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి షాక్ అయ్యిందంట. దేనికోసం? ఎందుకోసం అంటే వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్స్ కానీ వాళ్ళ టాకింగ్ ప్రతి ఒక్కటి చాలా ఇంప్రెస్ అయ్యారంట. అంటే దాన్నే ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది, ఇంగ్లీష్ లో మాట్లాడడం ఈజీ అయింది అని ఎందుకంటున్నాం అంటే, వాళ్ళు రకరకాల స్టేట్ లో కానీ వాళ్ళ స్టేట్ దాటి బయట చదువుకున్నారు. అందుకని వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీ అయిపోయింది. మన పిల్లోడు మన దగ్గర చదువుకుని ముంబైలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడికి పోయేసరికి ఏమైంది, అందరు నోరు తెలిస్తే హిందీయో ఇంగ్లీషో ఉంటది. వీడు ఇంటర్వ్యూ కోసమే ఇంగ్లీష్ మాట్లాడతాడు, మిగతా టైంలో తెలుగు మాట్లాడతాడు. అప్పుడు కష్టం అయిపోద్ది. వీడికి ప్రాక్టీస్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఇంప్రెస్ చేసి ఆఫర్ కొట్టాలన్నా కష్టం అయిపోద్ది. ఇవన్నీ అధిగమించాలంటే ఈ 4 years ఈ ప్రాక్టీస్ ఉంటే, ఈ 4 years కూడా హాస్టల్లో ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడి, క్లాస్లో ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడి, ఫ్యాకల్టీతో ఇంగ్లీష్లో మాట్లాడి, ఇట్లా ప్రతి చోట ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఇంగ్లీష్ అంటే భయపడాలేమో, ఇంటర్వ్యూ అంటే భయపడాలేమో అనే పాయింట్ కూడా గుర్తుండదు 4 ఏళ్లలో. అవును సార్. కాకపోతే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయితే పిల్లలకు ఇంకా భయం అనేది ఉండదు. కాబట్టి టెక్నాలజీ స్కిల్స్ ఈ రోజు రావు, సబ్జెక్ట్ రేపు నేర్చుకుంటే ఎల్లుండి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంగ్లీష్ తోనే సగం మంది భయపడతారు. అవును సార్. అదే నేను విన్నా సార్, అందుకోసమని నేను అదే నాకు అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇంటర్వ్యూ ఆ పక్కన వాళ్ళని చూసాము, నాకంటే బాగా వచ్చేమో వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, నాకు అంత బాగా రాదు. ఈ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకు తెలుసు సబ్జెక్టు. మన బాబు మన పాప ముంబైకి ఇంటర్వ్యూకి వెళ్ళిన పిల్లోడు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది. అవును సార్. ఎక్స్ప్రెస్ చేయాలంటే భయం అవుతుంది, తప్పులు ఉంటాయేమో, ఏమైనా అంటారేమో. ఈ భయం పోగొట్టాలి అంటే అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. ఈ 4 years కూడా ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు భయం అనే ఛాన్స్ ఎక్కడ ఉంది? అసలు ఖచ్చితంగా ఉంటుంది. అదే సార్, అందుకే నేను దాన్ని బేస్ చేసుకుని స్ట్రాంగ్ గా నేను డిసైడ్ అయినా సార్. నేను ఒకసారి కంపల్సరీగా మన క్యాంపస్ మా పిల్లలతో విజిట్ చేస్తా సార్. విజిట్ చేయండి. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను ట్రైన్ లోనా ఫ్లైట్ లోనా తీసుకెళ్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అది చేసేసి ఫస్ట్ ఇప్పుడు అడ్మిషన్ కావాలి కంపల్సరీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి, ఏమైనా డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్? అంతే సార్, ఒక 15,000 కడితే రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. ఓకే. మార్వాడి ఆఫీసు అఫిలియేటెడ్ కాబట్టి మనది. అప్లికేషన్ ఫామ్ ఇస్తాను, ఫిల్అప్ చేయండి. ఒక 15,000 పే చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. డైరెక్ట్ గా ఫ్లైట్ లో తీసుకెళ్లి క్యాంపస్ అంతా చూపిస్తారు, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. తర్వాత ఓకే అనుకుంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్, లేదు అనుకుంటే లేదు. ఓకే సార్, కంపల్సరీగా అడ్మిషన్ తీసుకుందాం అనే డిసైడ్ తీసుకోండి. నేను జనరల్ గా చెప్తున్నా, మీకని కాదు, మీకు మీ ఫ్రెండ్స్ కి, మీ పాప వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరూ చెప్పండి. చెప్తాను. విషయం ఏంటి అని అంటే, తెలియక చాలా మంది ఎక్కువ డబ్బులు కడతారు సార్, అదొక్కటే బాధ. దానికోసమే నేను ఇంతగా దీని గురించి చెప్పడము. లేకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలని ఆశ తప్ప అందరికీ చెప్పాలా, అందరూ వినాలా అట్లా కాదు. ఇప్పుడు మీరు అన్నారు 2-3 ఎక్స్పీరియన్స్లు చెప్పారు, ఇటువంటి చాలా మంది చాలా ఉంటాయి, వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు. అవును సార్. వాళ్ళు కూడా అన్ని అడగలేరు, అన్ని తెలుసుకోలేరు. మనం చెప్పినవి మాత్రమే విని వెళ్తారు. ఏమైనా అడగండి సార్, మీకు ఏమైనా డౌట్ ఉందా అంటే వాళ్ళ డౌట్లు చాలా ఉంటాయి కానీ అడగరు. సేమ్ అదే పిల్లలు కూడా డౌట్లు చాలా ఉంటాయి, అడగాలంటే భయపడతారు. అట్లా కాకుండా ఈ భయాన్ని మర్చిపోవాలంటే ప్రాక్టీసే. ఆ ప్రాక్టీస్ 4 ఏళ్ళు చేయొచ్చు ఇక్కడ ఉంటే టైం వేసుకొని నెలకో 6 నెలలకో ఒకసారి కమ్యూనికేషన్ క్లాసులకు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు పంపించాల్సి వస్తుంది. అక్కడ ఉంటే అవసరం లేదు, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాం, సెటిల్ అయిపోతాం లైఫ్లో. అట్లా చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా విలువైన సమాచారాన్ని మాకు అందజేస్తారు సార్. కంపల్సరీగా మీకు కాల్ చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.